బజ్జీలు ఎలా వస్తాయి చూడండి. నేను కుకింగ్ సోడా వేయడం వల్ల కొంచెం పొంగేయండి, అవసరం లేదంటే దాన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. హోటల్లో చేసినట్టుగా వస్తాయి అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో నేను మిరియాలు కూడా వాము కూడా వేయడం వల్ల కూడా హెల్త్కి కూడా మంచిది, డైజెషన్ ఈజీగా అయిపోద్ది అన్నమాట. చూసేకండి ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం ఇది తీసుకుందాం. మరొక వాయి వేసుకుందామండి. అన్నీ కూడా ఇలాగ వేసుకోవాలి. చూసారు కదండి, వేడివేడిగా వాము బజ్జీలు రెడీ. ప్రతి ఇంట్లో ఉండాల్సిన వామాకులు హెల్త్ కూడా మంచిదండి. చాలా సింపుల్, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. సాయంత్రం పిల్లల స్నాక్స్కి మాత్రం చాలా ఈజీగా ఉపయోగపడతాయండి. ఎందుకంటే 5 నిమిషాలు 10 నిమిషాల్లో అయిపోద్ది కాబట్టి చాలా సింపుల్ అండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా మంచిది కూడా హెల్త్కి. చూసుకోండి ఫ్రెండ్స్, చూసారు ఎలాగొచ్చాయో. ఆకు కూడా లోపల మెత్తగా ఉడికిపోద్దండి చూడండి. ఓకే సరే ఫ్రెండ్స్, బాయ్. అందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోలతో మేము ముందుకు వచ్చేస్తాం. బాయ్ ఫ్రెండ్స్.